ఈ యాక్టర్స్ దగ్గుపాటి రానా, సచిన్ తెందుల్కర్, బాలకృష్ణ, మంచు విష్ణు కాదు, మంచు లక్ష్మి, వీళ్ళందరూ ఎఫ్ఐఆర్లో 25 మంది పేర్లు నేను పెట్టాను. వాళ్ళు ఎండోర్స్ చేయడం ఏంటి? రాజకీయ నాయకులు ఎండోర్స్ చేయడం ఏంటి? ఎమ్మెల్యేలు ఎంపీలు బెట్టింగ్ పెట్టించడం ఏంటి? ఎవడు మాట్లాడలేకపోవడం ఏంటి? ఇంతవరకు ఎందుకు బ్యాన్ చేయలేదు? అన్ని విధాల వాడు బిల్ గేట్స్ అయినా వదలో, అంబానీ అయినా వదలో, అదానీ అయినా వదలో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా వదలో, లక్షల కోట్లు దోచుకున్న ఈ దరిద్రుల్ని, ఈ నీచుల్ని, ఈ అసహ్యుల్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళి ఈ లోపునే 72 గంటలు టైం ఇస్తున్నాం. ఇమీడియట్ గా మీరు అపాలజీ చెప్పి మీరు సంపాదించిన డబ్బు ఈ కుటుంబాలకి, మాకు రూపాయి వద్దు, వాళ్ళకి ఇస్తే లీగల్ గా అఫీషియల్ గా నాకు ప్రూఫ్ ఉంటే మిమ్మల్ని నేను క్షమాభిక్ష పెడతాం, లేదా కోర్టుకి ఇస్తాం, పరువు తీస్తాం. మీ పిల్లల్ని దేవుడు శపిస్తాడు, మిమ్మల్ని దేవుడు శపిస్తాడు. కోట్ల మంది 150 కోట్లలో దాదాపు 50 కోట్ల మంది యూత్కి మీరు చెలగాటం ఆడుకుంటారా? కనుక అనేక పార్లమెంట్లు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని, అందులో రూలింగ్ పార్టీయే మనకు మద్దతు ఇస్తుంది అన్నది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ దిస్ మ్యాటర్ అండ్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అమిత్ షాజీ, ఆనరబుల్ మినిస్టర్, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పరషోత్తం రూపాలాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈడ్చుకి వెళ్తాం. సెలబ్రిటీస్ని బెదిరించడం ఏంటి? నరహత్య చేసినప్పుడు 302 సెక్షన్ పెడతాం, బెదిరించడం ఏంటి? వార్నింగ్ ఇస్తున్నా. ఇప్పుడు 72 గంటల తర్వాత చూపిస్తాం. ఎవడైనా అల్లు అర్జున్ వెంటనే రిలీజ్ చేసి 100 కోట్లు అందిందట, సిబిఐ ఎంక్వైరీ చేయిస్తాం, ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తాం. నాకు ఒక కొడుకు ఉన్నాడు, 2 కూతురులు ఉన్నారు. నీ పిల్లలు నువ్వు గేమింగ్ ఆడి 1000 రూపాయలు లేనోడికి 50 లక్షలు ఎలాగొప్పిస్తున్నాడు? అప్పిచ్చిన వారికి, అప్పిప్పించిన వారికి, చట్టాలు మార్చిన వారికి, సెలబ్రిటీస్ ఎండోర్స్ చేస్తున్న వారికి ఎవరిని విడిచిపెట్టరు. దేవుడు విడిచిపెట్టు, నేను విడిచిపెడదు, ఆనరబుల్ సుప్రీం కోర్టు విడిచిపెట్టదు. అదే బుద్ధి లేక, అందుకే నేను ఇవాళ వెళ్ళి పర్సనల్ గా కలిశాను. బుద్ధున్న వాళ్ళందరూ మీకు 7,000 కావాలంటే నేను 7,000 కోట్లు నేను దానం చేశా. 2,75,000 కోట్లు ఈ గవర్నమెంట్కి ఇప్పించనే లేదా? ఒక ముస్లిం కంట్రీ నుంచి ఇన్వెస్ట్మెంట్ గా. మీకు డబ్బులు లేవంటే అడగండి. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది. కానీ మీకు పిల్లలు ఉన్నారు, మీకు మనవలు ఉన్నారు. వాళ్ళ ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతున్నారు. లక్షల మంది చనిపోయారు, కోట్ల మంది చనిపోతారు. ఇది ఎంత డేంజరస్! ఇంతకంటే డ్రగ్స్ కంటే డేంజరస్ ఇది. ఎందుకు? డ్రగ్స్ లిమిటెడ్ గా దొరుకుతుంది, ఇది ఇంట్లో సీక్రెట్ గా దొరుకుతుంది. ప్రతి ఇంట్లో యాప్స్ ఉన్నాయి. 1, 2, 10 బియాండ్ ఇమాజినేషన్. నేను ఆ యాప్స్ పేరుతో సహా సూచిస్తాను. గవర్నమెంట్ విల్ సపోర్ట్. Honorable Supreme Court will not dismiss this material because I am giving a constructive reasons why. Grounds for interim relief, grounds main prayer. If you read it, I will provide this to all the media. Please, if you want to save this country, its youth, nearly 500 million, 50 crore youth of the future, please lead. Media is the only, Honorable Supreme Court and the media, because the government has already promised to raise this question in the parliament this week. What else we want? Let us save this country. There are million ways to